అంటే గురుగారు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా తారక మంత్ర ఉపదేశానికి కానీ ఏదైనా వచ్చారనుకోండి, చెప్పలేదు స్వామి, చెప్పండి. చెప్పలేదు. ఉపదేశానికి రాలేదు, రారు కూడా. ఎందుకంటే నాకు అది పెట్టుకో వయసు అయిపోయింది. ఇప్పుడు అంతా ఎప్పుడు చేస్తుండే మా గురువు ఆజ్ఞ ఉండే. ఆయన గురువు ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ ఇస్తుండే. కాలపరం కాలమే అచానక్ పోయిన అయిపోయి. ఇప్పుడు ఎందుకు ఒకరికి ఇవ్వాలంటే గురువులు తనకిచ్చిన గురువుది ఆజ్ఞ తీసుకొని ఇవ్వాలి, లేకుంటే ఇవ్వరాదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మాట అంటున్నా, అది కావాలి. కానీ అనిష్ట అందుకోసం లేదు. ఏం లేదు, అయితే మా అమ్మని బతికిన మనిషిని స్వామి. నా చరిత్ర అంతా కానీ ఈ చరిత్ర ఏమంతా పెద్ద పెద్ద మూతి పెద్ద ఇదేం లేదు. మూతిపారు కాదు, పెద్ద పేరు కన్నా మనిషిని కాదు, ఏదో మామూలు అంతే. మీరు చూసారండి మీ గురువు అమ్మవారిని చూసారా, అమ్మగారిని చూసారా? అమ్మ ఏడా ఈ గురువు గారికి గురువు అమ్మ శంకరమ్మ ఉండే కదా మొన్న. ఆమె పోయినాకనే ఆయన శంకరమ్మ ఆమె వేముల, ఇప్పటికీ వేముల ఆమె సమేత ఉన్నది. వేముల మన కలకుర్తి దగ్గర వేముల అమ్మవారి సమాధి ఉండదు. అక్కడ మీరు అమ్మవారితో ఆమెతో మాట్లాడేవారు? ఆమె మంచిగా మాత్రం మొన్న చాలా అమ్మవారితో మంచిగా మాట్లాడినాము, కూర్చో. కానీ ఇంకోటి ఏంది, అమ్మ 40 రోజులు అమ్మ ఒక యజ్ఞంలో కూర్చుండే రూమ్లో. అయితే మొత్తం 100 పోగులే కూడా పెయి మీద అన్నీ వేపాకులు కట్టుకొని బస్ ఇప్పుడు ఏం లేదు, ఒక కిలో గిలాస్ పాలిస్తుండే ప్రతిరోజు అంతే. ఇంకోటి చెప్పాలంటే చరిత్ర ఒక విషయం చిన్నది ఒకటి చెప్పి ముగిస్తున్నా. మాకు దగ్గర 30 కిలోమీటర్లు యానగుంది లోపల మాణిక్యమ్మది లగ్నమైంది. మాణిక్యప్ప పేరు, భర్త పేరు మాణిక్యప్ప. ఇక ఆమె చిన్నప్పుడు పశువులను తోలుకొని పోతుండే. ఇక వాళ్ళు బీదవాళ్ళే, ముదిరాసులు తెలుగు వాళ్ళు. అయితే పోతుంటుందంటే ఆమె పశువులను తీసుకుపోవాలి, ఇడవాలి, చెట్టు ఎక్కాలి, కూర్చున్నాలి, అయిపోయి పిల్లలు ఏమని తెచ్చిందో పిల్లలకి పెట్టాలి. చిన్నప్పుడు ఆ విధంగా ఆమె ఉంటే ఆమెకు ఉద్దానంగా లగ్నం చేసిండ్రు. నాకు తెలుసుకొని నా కాలంలో లగ్నం చేసి ఇక అతను మాణిక్య తన పేరు. ఇక పెద్ద మనిషి కట్నాలు చేస్తామంటని చెప్తే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇక్కడ గుండెపల్లి అంటున్నది ఒకటి, దళితమంది మండలంలో. గుండెపల్లి లోపల ఈరన్న మరిచెట్టు కింద మరిచెట్టు ఎక్కి కొమ్మ మీద అనుకుంటుండే. అదేవో చరిత్ర రాయరు అక్కడ అని అంతే. అయితే చెట్టు మీద ఉండి ఇట్లా 15 రోజులు 20 రోజులు ఉండే. ఆడికెళ్ళి మొత్తానికి యానగుంద పోతే రామరెడ్డి అంటని చెప్పి ఆయన ఉండే. రామరెడ్డి నుండి ఆ మాణిక్యేశ్వరి ఆ విధంగా నడిపించే. కానీ చాలా ఉండదు మాణిక్యమ్మతో నాకు సంబంధాలు ఉన్నాయి. కానీ ఒక్కటి ఉదాహరణ నేను చెప్పి ముగిస్తున్నా. అయితే నేను కమ్సే 6 సంవత్సరాలు అయ్యప్ప మాల చేసిన, పెద్దపాదం నడిచిన అయ్యప్ప మాల. అయితే ఒక సంవత్సరము మాలలో ఉండి, అయితే తల్లి మాణిక్యేశ్వరి బయటకు వచ్చింది. భక్తులకు అడిగితే మాట్లాడుతుంది, చేస్తుంది, చెప్తుంది, ఏమన్నా కాలజ్ఞానం చెప్తుంది. అట్లా అంటే నన్ను ఒకరు తోకపోయారు, నడుస్వామి నువ్వు కూడా అని. నడుస్వామి నువ్వు కూడా అంటానని చెప్తే నేను ఇక ఏదో స్వామి, ఇక మాకు పూజ పునస్కారాలకు మాకంతా ఇది ఉంటుంది. ఎక్కడ వస్తే ఆడ దేవస్థానం కదా, అమ్మకాన్నే కదా అంటే సరే, అది కూడా అటు స్నానానికి కూడా అంటున్నా మా గురువులకు కూడా. అది ఇక బీచ అంత సూతం అని చెప్పి పోతే నడిచే ప్రసంగం నడుస్తుంటే మా ఎమ్మెల్యే అప్పుడు గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే ఇలా. ఆయన కూడా వచ్చిండే. ఆయనకేం చేసిందంటే ఈ జీవహింస బంద్ చేయాలని చెప్పి ఆయమ్మ కోర్టులో కేసేసిండే. ఆ కోర్టు సుప్రీం, అది బెంగళూరు కోర్టుకి వెళ్ళి కూడా వచ్చింది జీవహింస. ఇప్పటికీ ఆ ముహులాలి అనే దేవుని కాడ ఆ కోసం బంద్. ఆ తల్లి చేసింది ఒకటి, జీవహింస అనేది చేయరాదని చేసి. అయితే దాని తర్వాత ఉన్నాడు మీటింగ్ పోయిన నాకు సదృశం ఆ తల్లి చెప్పింది. అయితే శివప్రసాద్ అంటున్నాడు, బోకస్ అంతా ఏమో పోని ఎందుకు అనరాదు కానీ ఉదాహరణ పోయినాము 11 గంటలకు మీటింగ్. ఆ మీటింగ్లో ఏం చేసిందంటే పెద్ద కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్కి వెళ్ళి మాణిక్యేశ్వరి బతుకు చాలా ఉండరు, కొందరు ఉండరు, కొందరు వాళ్ళంతా ఉండరు. ప్రతి ఆదివారం వస్తుండ్రి. అయితే మీరు కూడా వచ్చిండొచ్చు అనుకుంటా. కానీ మంచిగా అయితే అన్నాక ఆ రోజు రాత్రికి ఆ తల్లి వెళ్తుంది, మాట్లాడుతుంటే పోయినాక తల్లి అట్లా వెళ్తున్నది మీద. అప్పుడు మొదలు మండపం అదే మీద కడుతుండే. ఎప్పుడైనా కొత్త అయినంత అయితే మీద కడితే కిటికీ అదే పోయి నిలబడి కూర్చుంటే అంతా ఆమె మాట్లాడినాక ఆఖరి ఏమని, మీకేమైనా సంశయాలు ఉంటే, సందేశాలు మీకేమైనా అనుమానాలు ఉంటే ఏమైనా అడగండి చెప్తా అని ఆ తల్లి చెప్పే.
ఎవరైనా ఏమన్నా అన్నారు అడుగుండి అంటే హాకర్లా వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి అడిగిరి. నేను లేచి ఏం స్వామి అయ్యప్ప స్వామి ఏం నీవేం అడుగుతున్నావు అనే. అమ్మా నేను అడుగుతా కానీ తల్లి ఇక నిజం చెప్పాలి, నాకు ఒక్కటి కావాలి. అయితే ఈరోజు సోమవారం తల్లి, సోమవారం దర్శనానికి వచ్చినాం కానీ రేపు బుధవారం నాడు భారతదేశం ఏం జరుగుతుంది అన్న. అయితే డిసెంబర్ 4 నాడు పోయినాం. 4వ తారీఖు డిసెంబర్ నాడు పోయినా సంగతి చెప్తున్నది. ఇది యథార్థం. ఆ తల్లి చేరుకున్న రాసి పెట్టినాడు. డిసెంబర్ 4 తారీఖు నాడు పోయినాం. తల్లి ఈ పొద్దు 4 తారీఖు 5, 6 తారీఖు నాడు భారతదేశం ఏం జరుగుతుంది, దేశంలో ఏమవుతుంది అంటే ఇట్లా చూసి శ్రీశైలం ఇట్లా ఇట్లా గుద్దగట్టి బాగా ఏం తల్లి నేను తప్పడిగిందా, జగన్మాతవు నువ్వు మాణికేశ్వరి, నీకు తెలియదు ఏమున్నది. ఇప్పుడు 4 తారీఖు 6 తారీఖు డిసెంబర్ నాడు ఏమవుతుంది అంటే అట్ట నక్కుంటే ఏం నీకు అంత నగి ఆహా భక్త భూమి మట్టగా అవుతుంది, భూమి మట్టగా అవుతుంది, భూమి మట్టగా అవుతుంది అంటే ఇక చెప్పేది ఏమవుతుంది ఏంటి భూమి మట్టగా అవుతుంది. మళ్ళీ ఒకటి తెలుసు ఏం భూమి మట్టగా అంటే ఏమి రమ్మా అంటే అరే ఏమి కట్టిందో అది పడిపోతుంది, పడగొడతారు, కట్టిన దాన్ని పడగొడతారు అంటే అయోధ్య అని లేరా. ఇప్పుడు కొన్ని ఉంటాయి అంతగా తెలుసుకున్నాలి. ఇప్పుడు భూమి మట్టగా అవుతుంది అనేది ఒకటి ఇల్లు గురించి భూమి మట్ట అవుతుంది ఒకటి చెప్తాను. భూమి మట్ట అంటే ఏం తల్లి చెప్పంటే అరే ఉన్నది పడగొడతారు, పడగొట్టి ఇల్లు పడగొడతారు, భూమి మట్ట అయితే అయినట్లు లేదా అంటే తల్లి సంతోషం అమ్మ అంటే అయిపోయి చేస్తే అదొకటే. తారకన్నా ఎవరికి చాలా ఉంటుంది, ఇది ఎవరికి ఈ సంగతి మీ వీడియోకే చెప్తున్నాను, మీరు తెలవాలి నలుగురికి. ఇది ఈ సంగతి సత్యంగా జరిగిన సంగతి. ఆ తల్లి చేరుకున్నది, శివప్ప చేరుకున్నది. ఇది అడిగింది. ఆ గురునాథుడు ఎప్పటికున్నా గురునాథుడి ముసలోడు నాకైనా తినడు ఇంత కానీ ఉన్నాడు. అమ్మని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు మీరు? ఓ చాలా మట్టుకు ఎంత దగ్గర రాముడు ఎప్పటి దగ్గర దగ్గర ఇట్లా ఉండి అమ్మని. అప్పుడు గుండెపల్లి కాడ ఉంటే పరిచయం మాకు. అడికెళ్ళి పోయినాక ఇక గుండెపల్లి అమ్మది మొదలు రామదేవుని గుడి కాడ ఉండే బుగ్గలు అంటే కింద మొదలాడి కానీ 2 బుగ్గలు అంటే ఆ పుష్కరణకు బుగ్గ అంటారు ఉర్దులో. బుగ్గల పుష్కరణలో ఉండే ఆ పుష్కరణ పక్కన రామదేవుని గుడి ఉండదు ఒకటి. ఆ గుడి అమ్మ ఆ తల్లి ఇంత అది మన అదే పూజ చేసి అభిషేకం చేస్తుండే చేసుకుంటా ఆ తల్లికి ఎట్టేట నిలబడను ఆ కొండ మీద మెల్లగా మోరాలి కొండ మీద రాబట్టే. మోరాలి అంటే గుట్టంతా మోరాలే. ఇప్పుడు చిన్న లేదు, ఇప్పుడు మొత్తం దర్గాలు ఏడాదైనా ఇంత దర్గాలు గిరిగాలు కట్టి ఇంత తల్లి పోయి అన్ని అక్కడ దిండ ఎత్తుకున్నారా పోవాలి. ఆ చెట్టు కింద కూర్చోవాలి, ఆ చెట్టు కింద లింగం పెట్టాలి. ఆమెని ఒక లింగం పెట్టి పూజ చేసుకుంటావా అయిపోయి. దాని తర్వాత ఆమెని ఈమె తినంటారు చూస్తాను ఎట్లా తినరా ఊరికే బేకంట ఇస్తారా అంటని చెప్పి అంగిలితోటి. ఇప్పుడు వేరే శాస్త్రజ్ఞులు నాస్తికులు శాస్త్రజ్ఞులు ఏం చేసి అంతా తింటుంది అమ్మ కావాలని మీరు అంటున్నారు, తింటుంది అని చెప్పి ఇక దాని తర్వాత చూస్తామని చెప్పి అది ఏం చేసిరి ఏం లేదు మరి చూడండి మరి దానికి అంటని చెప్పి అప్పుడు ఏం చేసిరి ఆమె లోపలేసి కిటికీలు అన్నీ బంద్ చేసిరి, సిమెంట్ చేసిరి. ఇది నేను చెప్పేది కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మొత్తం బంద్ చేసిరి, లోపల పెట్టిరి. మళ్ళీ ఇప్పుడు తల్లి అంటే ఇక బంద్ చేసేటప్పుడు ఇక నేను శివరాత్రి నాడు వస్తా. శివరాత్రి నాడు మీరు కట్టింది ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి పరిగిపోతాయి, దాదాపు తెలుసుకుంటుంది. ఆ శివుని ఆగిన నేను శివ అంట, శివునికి ఏమి అంత శివుని ఆగిననే అయితే అని ఇది యథార్థంగా ఆ శివరాత్రి నాడు అదంతగా అందరు మంది దూరంగానే పడ శబ్దం వచ్చాయి పడిపోయాయి. దాదాపు కట్టింది సిమెంట్తో కట్టింది, అది పడిపోయాయి. తల్లి త్రిశూలం పట్టుకొని ఎట్లా వచ్చేది జగన్మాత అంటే బస్ ఇక అబ్బా ఇక అది అదృష్టం అది చూసేది. దాని తర్వాత రామ్దేవ్ బాబా వచ్చినాడు కూడా నువ్వు పోయినా అంటే చెప్పి నాకు రామ్దేవ్ బాబాకు ఆ తల్లికి ఇంకోటి ఎక్కువ చాలా మట్టుకు నారాయణపేట ఉంటాయి సంబంధం. చాలా చాలా మంచి విషయాలు మీరు ఇప్పుడు దాకా మాతో పంచుకున్నారు. లేదు చాలా మటుకు ఇంకోటి చెప్పాలంటే ఇది మాణికేశ్వరి చెప్పాలంటే చాలా ఉండదు. మళ్ళీ ఒకసారి సమయం ఇస్తే నేను మాణికేశ్వరికి నడిచే భక్తులు ఉన్నాడు ఆడ ఆయనతోటి వీడియో తెప్పిస్తాను. చాలా చాలా ఉంటుంది మాణికేశ్వరి మాత్రము. మీరు పెట్టిన వీడియో రూపాయలంటే చాలా ఇది అవుతుంది మంచిగా. ఒకటి మీరు ఏం లేదు ఎంత కష్టమైన ఇప్పుడైతే మీకేం లేదు కానీ ఒకటే కనబడుతుంది నాకు, ఒక్కటే సమస్య కనబడుతున్నది. అంత మొత్తానికి బాగా 91 కనబడుతున్నది. ఒక్క సమస్య కోసం ఈరోజు మంగళవారం, ఈరోజు నుండి 9 మంగళవారాలు
ఖాళీ ఆంజనేయ స్వామికి మొక్కు అయిపోయి నేను అది పూర్తి అయిపోతుంది పోయిగా ఏం చెప్పే అవసరం లేదు. 9 మంగళవారాలు ఆ ఆంజనేయ హనుమాన్ చాలీస అది ఊరికే మొక్కే కాదు. హనుమాన్ చాలీస కంటదా అంత హనుమాన్ చాలీస చదువు, పుస్తకం పట్టుకొని చదువు హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస మాత్రము నేను ధ్యానం చేసి వస్తే ఆంజనేయుని దండకం. ఈ రెండే ఇక రాముడి ఈముడి అంతా వస్తారు. ఆంజనేయుని పట్టుకోవచ్చు రాముడిని. ఆంజనేయుడు ఎవరు? ఈశ్వరుడే. ఆంజనేయుడు ఈశ్వరుడే, రుద్రావతారం రుద్రుడు, ఈశ్వర అవతారం ఆంజనేయుడు. ఆంజనేయుడే ఈ రాముడు విష్ణువు, ఆంజనేయుడు శివుడు. మరి కలయిక ఇది ఇప్పుడు కొన్ని చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా చెప్తున్నాను రాదు. అందుకోసమే ఇంకోటి మీకు ఆ సమస్య 9 వస్తుంది. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస మాత్రం పెట్టుకొని చదువుకుంటూ ఉండండి. మీ సమస్యలు ఆటోమేటిక్ పోతాయి. మరి నన్ను యాద్ చేసే అంతా ఇది నేను చెప్పిన వాసుదేవనాథ స్వామి ఆయన అడుగుడు ఆయన కలిపినావు. ఆయన కొద్ది మాట్లాడి పొద్దు ఈరోజే 12 గంటలకు 12 గంటలకు టైం ఇచ్చే 12 గంటలకు ఉన్నది ఫోన్లో ఉన్నది. ఇక 12 గంటలకు టైం ఇచ్చే మాట్లాడితే 12 గంటలకు టైం ఇచ్చినాక మీరు ఫోన్ చేస్తే మేము వస్తున్నామని. ఇదంతా ఆ స్వామి ఆంజనేయుంది. అది నాదేం లేదు. నేను తలుచుకున్నా హనుమంత ఇక అయిపోయి ఇక తీస్తాను. మీరు ఎలా చూడాలనుకుంటున్నారు మన దేశాన్ని? అంటే ఏ స్థాయిలో చూడాలి మన దేశాన్ని? ఎలా ఉండాలి అనుకుంటున్నారు మన దేశం? ఒక్కటి ఇప్పుడు మొత్తానికి ఈ భారతీయత అనేది లేకుండా చేస్తున్నారు. హిందూ అనేటోన్ని ఇప్పుడు ఉండరాదు వాడు బొట్టు. ఇంకోటి అయితే హిందూ ధర్మానికి ఎవరైతే చేటు చేస్తారో చూసుకుంటూ అంటే సాధ చేస్తాడు వచ్చేది. ప్రపంచమంతా రామరాజ్యం ఏది ఉన్నది. ప్రపంచమంతా రామరాజ్యం. దీన్నే కాదు అయోధ్యనే కాదు రామరాజ్యం ప్రపంచం అంతా ఏది ఉన్నది రామరాజ్యం అవుతుంది. ఒక్కటి ఇక ఆఖరి లోపల ఒకటి సరైనది లోపల అద్భుతం పుట్టుతోటి సరైనదిలా సరైనదిలా అద్భుతం పుడుతుంది. ఇక దాన్ని చూసి ఇక కొందరు కొన్ని వేల చచ్చిపోతారు చూసి చచ్చిపోతారు. ఇప్పుడు ఎట్లా అన్ని మతస్థులు ఇప్పుడు ఏమైతే రామనామానికి దీనికి మన హిందుత్వానికి ఎవరైతే ద్రోహం చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ రాలిపోతారు.